నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం స్వరంగా, బాగున్నారండి? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? అంతక్షేమనండి. సార్, ఈ వీక్ లో జరిగింది మనం చూసాం. అమెజాన్ 13,000 లే ఆఫ్స్ ప్రకటించింది. ఒక రకంగా చెప్పంటే షాకింగ్ ఇది. ఓన్లీ అమెజానే కాదు, వేరే వేరే కంపెనీస్ కూడా లే ఆఫ్స్ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని అయితే ఆల్రెడీ ప్రకటించాయి. ఎలా చూడాలి, ఏం జరగబోతోంది అసలు? ఇవన్నీ ప్రకటించినాయండి. అంటే ఈ రోజు ఈ వీక్ లో వాళ్ళు ఇచ్చిన పింక్ స్లిప్స్ అంటాం మేము అక్కడ. ఓకే, అంటే ఆల్రెడీ కొన్నేమో వాళ్ళు అనౌన్స్ చేయరండి, లే ఆఫ్ చేయని కూడా కొందేమో అనౌన్స్ చేస్తారు అన్నట్టు వాళ్ళకు. సో అనౌన్స్ చేసిన ఇప్పుడు నిన్న అనౌన్స్ చేసిన 13,000. ఇంకా వేరే అన్న కంపెనీస్ కూడా లే ఆఫ్స్ చేస్తున్నాయండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి ఏంది స్వర్ణ గారు అంటే, యుఎస్ ఎకానమీ బాగానే ఉంది. యుఎస్ ఐటీ సెక్టర్ ఇంకా బాగున్నది అన్నిటికన్నా. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ చూస్తే యుఎస్ లా టాప్ 10 కంపెనీస్ అనేది ఎట్లా అంటే అసలు విపరీతంగా ఉన్నాయండి. కొత్తగా మనకు ఎన్విడియా అనే కంపెనీ, మన ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా వాళ్ళ కంపెనీ ఉంది, వాళ్ళ బ్రాంచ్ ఉంది ఇక్కడ. ఆ కంపెనీ హ్యాస్ టచ్ $5 trillion మార్కెట్ క్యాపిటల్. అంటే బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అయింది అది. $5 trillion. మీకు అప్పుడు ఒక 10 ఏళ్ల కింద యాపిల్ $1 trillion వచ్చేసి, అబ్బో యాపిల్ $1 trillion టచ్ అయిందని అనుకున్నాం అప్పుడు. ఇప్పుడు $5 trillion టచ్ అయిందండి. సో ఎకానమీ బాగానే ఉంది, కానీ లే ఆఫ్స్ అవుతుంది. మెయిన్ రీజన్ పర్టికులర్గా టెక్ సెక్టర్ బాగా లే ఆఫ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి, ఎవరైతే ఒక ప్రోగ్రామర్ ఒక 10 మంది చేసే పనిని వాళ్ళు ఒకళ్ళే చేస్తున్నట్టు. నేను చాలా మంది ఈ మధ్యలో ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ తోటి వీళ్ళందరితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏదైతే మేము ఏడాది దాకా చేసే పని ఇప్పుడు ఒక నెల రోజులు చేస్తున్నాం, నెల రోజులు చేసే పని ఒక్కరోజు చేసే పని గంటలు, ఆ టైప్ లో మాట్లాడుతున్నట్టు వాళ్ళు. అవన్నీ కూడా వాళ్ళ ఒక ప్రోగ్రామింగ్ కానివ్వండి, వాళ్ళ యొక్క డిజైనింగ్ కానివ్వండి, వాళ్ళ కూడా ఆర్కిటెక్చర్ కానివ్వండి, అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి చాలా ఈజీ చేస్తున్నాడు వాళ్ళ. దాంతో ఈ లే ఆఫ్స్ అవుతున్నాయని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అంటే చాలా ఐటీ వాళ్ళు కూడా ఇది నాతోటి అగ్రి అవుతారండి. సో అది మెయిన్ రీజన్ అండి ఈ లే ఆఫ్స్ కి. ఓకే, ఎవరైనా సరే ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలి అని అనుకునేటప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుకునేది H1B వీసా గురించి. ఓ పక్క లే ఆఫ్స్ మనం చూస్తూనే ఉన్నాం. మీరేమో ఐటీ సెక్టర్ చాలా బాగుంది అంటున్నారు, మరో పక్క లే ఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నారు. సో ఇబ్బంది కాని, అంటే అర్థం కాని పరిస్థితి, ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం H1B వీసా గురించి మాట్లాడుకుందాం సార్. ఒకసారి H1B వీసా అంటే ఏంటి, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు చాలా నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఉంటాయండి. అందులో కొన్ని విజిట్ చేయడానికి, కొన్నేమో చదువుకోవడానికి, కొన్నేమో ట్రైనింగ్ తీసుకోవడానికి, అట్లా పని చేసి ఖచ్చితంగా పోయి అక్కడ పని చేసే వీసాలలో H1B ఒకటి. అంటే చాలా ఉన్నాయిలేండి. H3, H2 ఉంటది, తర్వాత L1 ఉంటది, L1A, L1B అని ఉంటాయి. అలాగే H1B అనేది ఒక పర్టికులర్ కేటగిరీ. నార్మల్ గా హై టెక్నాలజీలో చాలా మంది యూజ్ చేసేది H1B అన్నట్టు. దీని క్వాలిఫికేషన్ ఏంటంటే, ఆ పొజిషన్ కు స్పెసిఫిక్ డిగ్రీ అన్నది మినిమం రిక్వైర్మెంట్ కా. ఇంకోటి ఏంటంటే, ఏడాదికి 85,000 H1Bs ఉంటాయి. అందులో 65,000 ఏమో నార్మల్ బ్యాచులర్స్ డిగ్రీ వాళ్ళకు, 20,000 ఏమో రిజర్వ్ ఫర్ ఓన్లీ మాస్టర్స్ డిగ్రీ ఇన్ USA వాళ్ళకి. ఇది H1B. ఇది ఓన్లీ వర్క్ కోసం సంబంధించిన వీసా. ఇది వేరే విజిటింగ్ కోసం కాదు, లేదా అంటే ట్రైనింగ్ కోసం కాదు, ఓన్లీ వర్క్ కు సంబంధించిన వీసా ఇది. ఇప్పుడు మనం A నుంచి Z వరకు వీసా గురించి ఇంతకు ముందు కూడా మీరు డిస్కస్ చేశారు, చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు F1 లేకపోతే L1, B2 ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా సార్. మరి వాటికి H1B వీసాకి ఉన్న ఈ డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు B2 మీద ఉన్నారనుకోండి, మీరు పోయి అక్కడ విజిట్ చేసి డిజ్నీ వరల్డ్, తర్వాత మీ చుట్టాలనో మీ కజిన్స్ నో, తర్వాత లాస్ వేగాస్ అటువంటి విజిట్ చేసి మీరు వచ్చటానికి B2 వీసా. F1 వీసా అనేవో మీరు స్టడీ చేయొచ్చు, తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కానివ్వండి, వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత మీరు కొద్దిగా పని చేసుకోవచ్చు దాని మీద. H1B అన్నది ఓన్లీ పని చేసడానికి, ఆ పని కూడా ఒకటే కంపెనీకి పని చేయాలి. ఇప్పుడు H1B అన్నది కంపెనీకి ఇస్తారు, యాక్చువల్గా ఇండివిజువల్ కి ఇయర్. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కనుక మీ స్వర్ణ గారికి ఫైల్ చేసినప్పుడు, ఆ H1B అన్నది స్వర్ణ గారికి ఏమని ఉంటది అంటే మైక్రోసాఫ్ట్ కే పనిచేయాలని ఉంటది. మీరు వేరే కంపెనీకి పనిచేయరాదు.
ఆ H1B అనేది మైక్రోసాఫ్ట్ కి ఇస్తారు. ఇచ్చి స్వర్ణ గారు మీరు మైక్రోసాఫ్ట్ తోటే పని చేసుకోవచ్చు, ఈ పర్టికులర్ పొజిషన్ లో పని చేసుకోవచ్చు, ఈ పర్టికులర్ జాగ్రఫికల్ లొకేషన్ లో పని చేసుకోవచ్చు అని లిమిటేషన్ కూడా పెడుతుంది. తర్వాత మైక్రోసాఫ్ట్ ఎంత శాలరీ మీకు ఇవ్వాలనేది వాళ్ళు మొదలు లేబర్ డిపార్ట్మెంట్ల దగ్గర అప్రూవల్ తీసుకొని, ఆ అప్రూవల్ పట్టుకొని ఇమిగ్రేషన్ దగ్గర పోయిన తర్వాత వాళ్ళు ఇమిగ్రేషన్ అప్రూవల్ ఇస్తారు. అంటే ఆ పర్టికులర్ శాలరీ వాళ్ళు మీకు ఇవ్వాలి. సో ఎప్పుడైతే జాబ్ మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి మీ దగ్గర జాబ్ లేదనుకోండి, మిమ్మల్ని తీసేసిన అనుకోండి, అప్పుడు మైక్రోసాఫ్ట్ ఏం చేస్తుంది, యుఎస్సిఎస్ ఇమిగ్రేషన్ కి ఇన్ఫార్మ్ చేయాలి. స్వర్ణగారు మా దగ్గర పనిచేస్తలేరు, ఆమెను లే ఆఫ్ చేసామని వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలన్నట్టు. సో ఇది H1B యొక్క ధర్మము. ఎంప్లాయర్ యొక్క ధర్మము, ఎంప్లాయీ యొక్క ధర్మము. మీరు మైక్రోసాఫ్ట్ మాత్రమే పనిచేయాలి, ఆ పర్టికులర్ పొజిషన్, ఆ పర్టికులర్ జాగ్రఫీ ఓరియాలనే పనిచేయాలి. మైక్రోసాఫ్ట్ కి ఏంటంటే అంత పర్టికులర్ శాలరీ మీకు ఇవ్వాలి మీరు పనిచేసినంత కాలం. మీరు పనిచేసినప్పుడు వాళ్ళు ఇమిగ్రేషన్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, ఖచ్చితంగా అంటే కంపెనీ నుండి మాత్రం ఇమిగ్రేషన్ వరకు రావాలి, అది మీ వరకు రావాలి. అవునండి, ఇవన్నీ ప్రాసెస్ అన్నది కంపెనీ ఫాలో కావాలి. లేబర్ డిపార్ట్మెంట్ పోవడం కానివ్వండి, అప్రూవల్ తీసుకోవడం కానివ్వండి, తర్వాత యుఎస్సిఎస్ నుంచి అప్రూవల్ తీసుకోవడం కానివ్వండి, ఆ తర్వాత మీరు జాబ్ వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ డ్యూటీ ఇమిగ్రేషన్ కి ఇన్ఫార్మ్ చేయడం అని, ఇవన్నీ కూడా కంపెనీ తప్పకుండా చేయాల్సిందే. ఓకే, ఈ మధ్యలో 60 days గ్రేస్ పీరియడ్ అని కూడా వింటూ ఉన్నాము. అంటే ఇది దాదాపు ఒక 7-8 ఏళ్ల కింద వచ్చిందండి గ్రేస్ పీరియడ్ అని. అంటే మీకు జాబ్ కంపెనీ ఏ ద్వారా పోయిన తర్వాత కంపెనీ బి జాయిన్ కావడానికి, అంటే మీకు H1B వ్యాలిడ్ ఉంది అనుకోండి. ఇప్పుడు నార్మల్ గా కంపెనీ, ఇప్పుడు అమెజాన్ కంపెనీ H1B ఫైల్ చేసింది, మీకు 2025 నుంచి 2028 దాకా H1B ఉంటది కదా, 3 ఏళ్ళు ఉంటది అన్నట్టు H1B. అయితే ఒకవేళ కనుక మీకు మధ్యలోనే తీసేసింది అనుకోండి జాబ్, ఇప్పుడు మీకు 60 రోజులు టైం ఉంటది అన్నట్టు. ఈ 60 రోజుల్లో మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ 60 రోజుల్లో మీరు వేరే జాబ్ ఎత్తుక్కొని వేరే కంపెనీ H1B ఫైల్ చేసుకొని ఆ కంపెనీకి పని చేసుకోవచ్చు. లేదా ఈ 60 రోజులలో మీరు ఒకవేళ కనుక మీరు మ్యారీడ్ అయి ఉండి H4 ఉండనుకో, మీ హస్బెండ్ H1 మీద ఉన్నారనుకోండి, మీరు H4 జంప్ కావచ్చు. లేదా అంటే మీరు మీ హస్బెండ్ L1 ఉంటే L2 జంప్ కావచ్చు. మీరు ఒకవేళ F1 కు కూడా మళ్ళీ మూవ్ కావచ్చు, చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకోవచ్చు. B2 అంటే నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండిపోతా, ఈ 6 నెలలు నేను ఇక్కడనే వండుకుంటా, వేరే ప్రదేశాలు చూసుకుంటా, నేను జాబ్ కూడా ఎత్తుకుంటా అని కూడా మీరు B2 కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి, చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఈ 60 రోజులలో మీరు ఈ 60 రోజుల లోపలనే ఇవన్నీ ఫైల్ చేసుకోవాలి. లేదా 60 రోజులలో మీరు ఏం చేస్తుంటే, ఇక నాకు జాబ్ ఎత్తుకోవడం వీలు కావట్లేదు, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం కావట్లేదు అని మీరు ఇండియా కూడా పోవచ్చు. ఈ 60 రోజులు వెయిట్ చేయొచ్చు. అంటే మీకు జాబు October 1 పోయింది అనుకోండి, ఎంబడే తట్టపుట్ట జరుపుకొని పోవాలంటే కష్టం కదండి, మరి టైం ఇవ్వాలి కదా. అందుకోసమని ఈ 60 day గ్రేస్ పీరియడ్ అన్నది, మీరు వేరే జాబ్ ఎత్తుకోవడం కానివ్వండి, వేరే స్టేటస్ మూవ్ కావడం కానివ్వండి, తర్వాత మీరు ఇండియాకు పోవడానికి కానివ్వండి, 60 day గ్రేస్ పీరియడ్ అంటాం మేము అక్కడ. ఇది ఎలా అన్నట్టు. ఇప్పుడు H4 కి సంబంధించిన వీసా గురించి మాట్లాడుతున్నాం కదా సార్, H4 పైన ఉన్న ఈ డిపెండెంట్స్ ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? H1B మీద డిపెండెంట్స్ ఉన్న వాళ్ళని H4 అంటాం మనము. అయితే H4 వాళ్ళు కూడా ఈ 60 day గ్రేస్ పీరియడ్ లో వాళ్ళు కూడా ఉండవచ్చును, వాళ్ళు కూడా చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేయవచ్చును, వాళ్ళు కూడా ఇండియాకు పోవచ్చు. ఈ ఎవరైతే మెయిన్ అప్లికెంట్ ఉన్నాడో అతను అంటే ఆ అప్లికెంట్ ఏది చేస్తాడో అది చేయొచ్చు అన్నట్టు. వేరే కంపెనీ జాయిన్ అయింది అనుకోండి, ఆ కంపెనీకి H1B ఫైల్ చేసినప్పుడు H4 కూడా ఫైల్ చేస్తాం అన్నట్టు ఎక్స్టెన్షన్ కోసం. వాళ్ళు ఇతను B2 కనుక ఫైల్ అయితే ఫ్యామిలీ కూడా B2 ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ F1 ఫైల్ చేసుకుంటే ఫ్యామిలీకి కూడా F2 ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇండియాకు పోయింది అనుకోండి, ఫ్యామిలీని అక్కడ వదిలిపెట్టిపోవడానికి వీలు ఉండదు అన్నట్టు, వాళ్ళు కూడా వెళ్ళిపోవాలన్నట్టు. ఎందుకంటే వాళ్ళ పర్పస్ H4 పర్పస్ ఏంది, టు అకంపెనీ ద H1B పర్సన్. ఇట్లా అని చెప్పి మరి H1B మరి ఇండియాకి వచ్చిన తర్వాత H4 అక్కడ ఉండొచ్చా అంటే ఉండరాదు అన్నట్టు. సో H4 అన్నది వాళ్ళకి అటాచ్డ్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో వాళ్ళు ఇండియా వచ్చేసారని అంటే అటాచ్డ్ ఏదైతే ఉన్నారో ఫ్యామిలీ, వాళ్ళందరూ కూడా వచ్చేయాల్సిందే. అవునండి. ఇంకొకటి ఏంటంటే, అండర్ సర్టన్ ప్రొవిజన్స్ H4 EADs అని మనం డిస్క్రైబ్ చేసాం. అంటే ఏదైతే H1B అప్లికెంట్స్ కి ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఒక లెవెల్ పోయినప్పుడు H4 వాళ్ళకి EAD ఇస్తారు. EAD ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా పని చేసుకోవచ్చు. అయితే ఈ 60 days లో కూడా H4 వాళ్ళు పని చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు ఈ గ్రేస్ పీరియడ్. అంటే ఇతనికి మైక్రోసాఫ్ట్ లో జాబ్ పోయింది, ఈ పర్టికులర్ పర్సన్ డెలాయిట్ లో పనిచేస్తున్నాడు అనుకోండి, ఎవరు
డెలాయిట్ లో పనిచేస్తే H4 అతను కంటిన్యూ 60 days కంటిన్యూస్ గా డెలాయిట్ పని చేసుకోవచ్చు. ఇతని జాబ్ మైక్రోసాఫ్ట్ 60 days తర్వాత ఈ మెయిన్ అప్లికెంట్ కనుక జాబ్ రాలేదనుకోండి, B2 కో F1 కో లేదా అంటే ఇండియాకి పోయింది అనుకోండి, ఇతను జాబ్ అని చేయాలి 60 days తర్వాత. వీళ్ళు జాబ్ చేస్తున్నప్పటికీ దాంట్లో సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే వీళ్ళు డిపెండెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ జాబ్ వదిలేసుకుని వెళ్ళిపోవాల్సిందే లేదా ఆపుకొని వేరే స్టేటస్ పోవాల్సిందే. అది అన్యాయం కదా సార్. మరి అన్యాయం అంటే మరి మన దేశంలో లేం కదండి. మీరు మన దేశం ఇప్పుడు మీరు ఇండియా ఇమిగ్రేషన్ గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి అందులో. అంటే వాళ్ళు వాళ్ళ దేశస్తులను ప్రొటెక్ట్ చేసుకోవడానికి రూల్స్ అన్ని పెట్టిండ్రు. సో ఆ రూల్స్ ప్రకారం, ఎందుకంటే డిపెండెంట్స్ మరి మీరు మెయిన్ అప్లికెంట్ కు సపోర్ట్ గా మీరు డిపెండెంట్ కు వచ్చిండ్రు కాబట్టి మీకు స్వంతంగా ఇండిపెండెంట్ స్టేటస్ లేదు. మీరు ఆ మెయిన్ పర్సన్ ఉన్నంత కాలం ఉండవచ్చు. ఆ మెయిన్ పర్సన్ కు ఎక్స్ట్రా ఇచ్చిన గ్రేస్ పీరియడ్ లో కూడా మీరు పని చేసుకోవచ్చు. అతను పని చేసినప్పుడు కూడా అంటే మీకు H4 ఉంటే పని చేసుకోవచ్చు. ఆ తర్వాత 60 day గ్రేస్ పీరియడ్ కూడా మీరు పని చేసుకోవచ్చు. కానీ మీకు ఇండిపెండెంట్ లేదన్నట్టు, ఇండిపెండెంట్ గా మీరు చేరాలి. ఇప్పుడు ఆ పర్టికులర్ గా ఒక కంపెనీకి వర్క్ చేయాల్సి ఉండింది. సో దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, కండిషన్స్ ఏంటో చెప్పారు. ఒకవేళ కొత్త ఎంప్లాయర్స్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చా? పోనీ ఆ ఫెసిలిటీ ఏమైనా ఉండింది? 60 days లో మీకు వేరే జాబ్ వస్తే తప్పకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మన H1B వాళ్ళు జాబ్ పోయినప్పుడు వాళ్ళు నెంబర్ 1 ఎతికేది ఏంటంటే వాళ్ళు ఈ 60 days లో వేరే జాబ్ వస్తా అని ఎతుకుతారండి. వాళ్ళకు ఒకవేళ 60 days లో వేరే జాబ్ వస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా అందరూ కూడా చాలా 99% ఆఫ్ ద మెంబర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వేరే కంపెనీకి జంప్ అవుతారు. అది ప్రొవిజన్ ఉన్నది ఈజీగా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనే ఈ 60 days ఈ గ్రేస్ పీరియడ్ లో జాబ్ రాలేదనుకోండి, అప్పుడు B2కి చేంజ్ అవ్వచ్చా? ఒకవేళ చేంజ్ అవ్వచ్చు అని అనుకుంటే ఏది రైట్ టైం అని చెప్తారు? 60 days గ్రేస్ పీరియడ్ ఉంది కాబట్టి మీరు B2 చేంజ్ చేసుకోవచ్చు అండి తప్పకుండా. B2 అంటే H4 ఆప్షన్ లేకపోతే B2 అన్నది వెరీ గుడ్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు $100,000 ఫీజు వచ్చింది. ఇండియా వస్తే $100,000 ఫీజు పడుతుందని మనం చెప్పినాం కదా, $1,00,000. సో అందుకోసం B2 అన్నది మంచి ఆప్షన్. అయితే B2 ఎప్పుడు ఫైల్ చేసుకోవాలి? ఇప్పుడు వీళ్ళకి H1B వ్యాలిడిటీ ఉంది కానీ జాబ్ పోయింది. B2 ఎప్పుడు ఫైల్ చేసుకోవాలి? ఇప్పుడు మీకు జాబ్ October 20th పోయింది. October 20th పోతే మీకు 60 రోజుల గ్రేస్ పీరియడ్, దాదాపుగా December 19th దాకా మీకు టైం ఉంది. టైం ఉన్నప్పుడు మీరు October 20th 21st ఫైల్ చేసుకోవాలనా లేదా అంటే December 19th ఫైల్ చేసుకోవాలనా B2? మేమేం చెప్తామంటే మీరు తొందరపడి B2 ఫైల్ చేసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్. B2 అన్నది ఆన్లైన్ అప్లికేషనే. ఇప్పుడు US గవర్నమెంట్ షట్ డౌన్ ఉన్నా కూడా ఇమిగ్రేషన్ షట్ డౌన్ లేదు. ఎందుకంటే ఫీజ్ బేస్డ్ కాబట్టి ఇమిగ్రేషన్ షట్ డౌన్ లేదు. మీరు లాస్ట్ డే ఫైల్ చేసుకోవచ్చు, 2-3 రోజుల ముందు ఫైల్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ ఆన్లైన్ లో మీరు పోయి మొత్తం అప్లికేషన్ ఫిల్ చేసి రెడీ చేసి పెట్టుకొని ఆ 2-3 రోజుల దాకా అంటే December 17 దాకా చూసిన అనుకోండి, ఇంకా జాబ్ రాలేదనుకోండి, ఆ పైసలు కట్టేసి $400 కట్టేసి ఆ బటన్ నొక్కేస్తే సరిపోతుంది. మొత్తం మొదలే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా పర్సన్స్ ప్లాన్ బి అన్నది మన దేశంలో లేం కాబట్టి ప్లాన్ బి అన్నది కంపల్సరీ పెట్టుకోవాలి. మీకు 60 రోజుల జాబ్ వస్తేనేమో వేరే కంపెనీ మూవ్ కాండి. 60 రోజులు రాకపోతే మాత్రం ఇది ప్లాన్ బి కింద పెట్టుకొని దీని ఇంప్లిమెంటేషన్ చేసుకునే కోసం మొదలే ఆన్లైన్ మొత్తం ఫిల్ చేసుకొని, అరే నాయన నా పేరు రామారావు, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, ఓకే నేను ఇప్పుడు వచ్చిన ఈ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళన్నీ అప్లోడ్ చేయమని చెప్తారు. అన్ని అప్లోడ్ చేసి రెడీగా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు మనకి ఇక్కడ ఓటీపీ వచ్చి లాగిన్ అయినట్టు అక్కడ కూడా ఓటీపీ లాగిన్ అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ 3 days లో మీరు బటన్ నొక్కేయచ్చు. సో ఒక బటన్ నొక్కడమే కాబట్టి మంచిది. ఫీజు కూడా కట్టాలి కానీ అది మొత్తం ఫిల్ చేసుకొని రెడీ పెట్టుకొని రెడీ ఫైల్ చేసుకుంటే ఈజీనే, ప్రాసెస్ పెద్ద కష్టమేం కాదు. ఓకే, ఇప్పుడు మనం H1B నుండి F1కి చేంజ్ అవుతున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సిపిటికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఎట్లా ఉంటాయంటారు? ఫస్ట్ ఏంటంటే F1 కనుక మూవ్ కాదలుచుకుంటే మీరు
మీరు కొద్దిగా మొదలే F1 కు మొదలే అడ్మిషన్ అంటే 60 days లో అడ్మిషన్ తెచ్చుకోవాలి. చాలా మటుకు యూనివర్సిటీస్ ఈజీగానే అడ్మిషన్ ఇస్తాయి. అంటే మీరు పర్టికులర్ గా మరి నాకు హార్వర్డ్ కావాలి, ఏల్ కావాలి, ప్రిన్సిపల్ కావాలంటే దొరికే. కానీ కొన్ని నామినల్ యూనివర్సిటీస్ కు మీరు కంపల్సరీ అడ్మిషన్ ఇస్తారు. ఆ తర్వాత మీరు వేరే యూనివర్సిటీ చేంజ్ చేయాలన్నా చేసుకోవచ్చు. అయితే అందులో కూడా Day 1 CPT యూనివర్సిటీస్ అని ఉంటాయండి. అవేమంటే మీరు F1 కు చేంజ్ అయితే F1 చేంజ్ చేయడానికి ప్రీమియం ప్రాసెసింగ్ ఫైల్ చేసి 2-3 వారాల్లో మీకు F1 అప్రూవ్ అయిపోతుంది. F1 అప్రూవ్ అయిన తర్వాత Day 1 CPTs అని వాడు ఎంబడే జాయిన్ కాగానే కాలేజ్ షురూ కాగానే వాడు వర్క్ పర్మిట్ ఇస్తాడు. Day 1 CPT అది కదా సార్? Day 1 CPTs అంట. ఓకే. Day 1 CPT కాలేజెస్ అని ఉంటాయండి. మీరు మాత్రం అటువంటి కాలేజీల దేంట్లో కూడా ఎన్రోల్ కావద్దని మేము అంతకుముందు కూడా చెప్పినాము. మనం ఈ క్యారియర్ గైడ్ లా ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎందుకంటే మొత్తం 3000 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఒక 7-8 ఇన్స్టిట్యూషన్సే ఈ Day 1 CPTs అనే ఇస్తున్నారు. ఇంకోటి ఇది వరకు ఇంకో 4 యూనివర్సిటీస్ ఇచ్చేది. ఆ 4 యూనివర్సిటీ వాళ్ళు కూడా అందులో 3 యూనివర్సిటీ వాళ్ళు 5 యూనివర్సిటీస్ ఇచ్చేది. 3 యూనివర్సిటీ వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండేవాళ్ళు. ఎందుకంటే అవి వాళ్ళు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అని వాళ్ళని తీసుకుపోయి శ్రీకృష్ణ జన్మస్థానంలో వేసిండు. మరి 3 నేషన్, మరి మిగతా 2 ఏమైనా మీరు అడగొచ్చు. అదే ఏమైంది వాళ్ళకి? మిగతా 2 ఏంటంటే అసలు వాళ్ళే పోలీస్ వాళ్ళే ఆ కంపెనీలు పెట్టింది అన్నట్టు. ఇమిగ్రేషన్ ఏం చేసిందంటే వాళ్ళే ఫేక్ యూనివర్సిటీస్ పెట్టి ఈ పోరగాళ్ళ మన వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అరే నాయన నాకు Day 1 CPT ఇరా, నేను రాను కాలేజీకు, నేను పోను, నీకు పైసలు కడతా, నాకు ఈ పర్మిషన్ ఇయ్యి అని చెప్పి వాళ్ళతో మొత్తం రికార్డ్ చేయించుకొని వాళ్లకు ఆ Day 1 CPT యూనివర్సిటీస్ ఇచ్చినాయి అన్నట్టు. ఇచ్చిన తర్వాత ఏం చేసాను, వాళ్ళని డిపోర్ట్ చేసేసాను. అయితే దాన్ని స్టింగ్ ఆపరేషన్ అంటాం మేము యుఎస్ లా. ఇక్కడ సుప్రీంకోర్టు కొద్ది రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మీకు. యుఎస్ లా ఇండియాలో కొద్ది సుప్రీంకోర్టు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మీకు నాకు అని చెప్పింది నాకు ఇక్కడ లాయర్. కానీ మాకు అక్కడ స్టింగ్ ఆపరేషన్స్ ఎవరైనా చేయొచ్చు. పోలీసు వాడు ఏం చేస్తాడు, దొంగగా మాదిరి యాక్ట్ చేసుకుంటే వాడు డ్రగ్స్ అంతా అని అమ్ముతా అంటాడు అన్నట్టు. మనం పోయి డ్రగ్స్ కొనుక్కున్నాం అనుకోండి ఎవరన్నా మన వాళ్ళు, ఖాతం వాడు తీసుకొని బొక్కలేస్తాడు. అట్లనే ఈ స్టింగ్ ఆపరేషన్ పెట్టి చేసిండు. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా పోలీసు వాడు డ్రగ్స్ అమ్ముతా అంటాడు కానీ థమ్స్అప్ అమ్ముతా అంటాడా? థమ్స్అప్ అమ్ముతా అని థమ్స్అప్ కొంటే మనం తీసుకుపోయేస్తాడా? ఏడు కదా. అంటే మీరు అర్థం చేసుకోండి, Day 1 CPT వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్ పెట్టిందంటే ఎటువంటి అన్నది మీరు అర్థం చేసుకోండి ఒకటి. ఇంకోటి, ఏ మంచి యూనివర్సిటీ కూడా మీకు Day 1 CPT ఇవ్వదు. ఏ ఒక్క మంచి యూనివర్సిటీ కూడా ఇవ్వదు. సో మీరు Day 1 CPT అన్నది మన వాళ్ళు దాదాపుగా ఒక 50,000 నుంచి 1,00,000 మంది దాకా ఉన్నారు ఇప్పుడు Day 1 CPT మన వాళ్ళు. సో నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, అంటే మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారు మీ ఇష్టం, కానీ అది లీగల్ కాదని నేను చెప్తా. ఓకే, సో ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండాలి. నార్మల్ గా జెన్యున్ కాలేజ్ పోయి మీరు స్టూడెంట్ వీసా తీసుకొని చదువుకుంటే తప్పేం లేదు. కానీ Day 1 CPT అన్నది మాత్రం తప్పు. అంటే మీరు ఒకవేళ డాక్టరేట్ డిగ్రీ చేసి మాస్టర్స్ డిగ్రీ చేసిన తర్వాత మళ్ళా బ్యాచిలర్ చేసి చేయొచ్చు. అంటే మీకు ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కొందరికి ఏముంటది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత సెక్యూరిటీ మీదనో, తర్వాత కొందరికి హాబీస్ ఉంటాయండి. హాబీస్ పర్సూ చేసుకుంటాను కూడా వాళ్ళు చదువుకోవాలంటే చదువుకోవచ్చు, తప్పేం లేదు. కానీ Day 1 CPTs మాత్రం నేను అవాయిడ్ చేయని చెప్తా కంప్లీట్. ఓకే, ఇప్పుడు ఇన్ జనరల్ గా ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా సార్, అవన్నీ మనం ఎలా కలెక్ట్ చేయాలి, సేకరించాలి? అంటే ఎప్పుడు కూడా చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకోవాలంటే డాక్యుమెంట్స్ ఉండాలి. డాక్యుమెంట్స్ నార్మల్ గా అందరి దగ్గర ఉంటాయండి. టిపికల్ గా చూడాల్సింది ఏంటంటే పే స్టెప్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, మీకు పే స్టెప్స్ ఎప్పటిదాకా వచ్చిన మీ లాస్ట్ డే ఆఫ్ వర్కింగ్ ఏంది, మీ పే స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక్కటి చూసుకోవాలన్నట్టు. మీకు 60 days ఎప్పటి నుంచి మొదలైంది, మీకు 60 days మొదలైంది జాబ్ పోయిన కానించా. ఎందుకంటే కొన్ని కంపెనీస్ సెవరెన్స్ పే ఇస్తుందండి. అంటే ఇప్పుడు పర్టికులర్ అమెజాన్ లాంటి కంపెనీ ఉంది, ఇప్పుడు October 28 లే ఆఫ్ చేసింది. October 28 లే ఆఫ్ చేసిన తర్వాత, October 29 లే ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 నెలల దాకా శాలరీ ఇస్తారు. శాలరీ ఇచ్చినప్పుడు మీ 60 days ఎప్పటి నుంచి కౌంట్ అయింది, లే ఆఫ్ చేసినప్పుడా లేదంటే 60 days ఏది వాళ్ళు 2 నెలల శాలరీ ఇచ్చిన తర్వాత అన్నది కొద్దిగా డిబేటబుల్ గా ఉండే. ఇంతకుముందు ఏంటంటే ఇమిగ్రేషన్ ఏమైనా ఇంటర్ప్రిట్ చేసిందంటే మీకు శాలరీ
వచ్చిన కాంచి ఎండ్ అయిన కానించి 60 days అని ఇంటర్ప్రిట్ చేసింది. ఇప్పుడు కొత్తగా ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు అమెజాన్ లో ఆ రోజు లాస్ట్ డే పని చేసినావు కాబట్టి నిన్ను ఆ రోజు నుంచే నేను 60 days కౌంట్ చేస్తా అని కొత్తగా ఇంటర్ప్రిటేషన్ మొదలుపెట్టింది. సో అందుకోసం చాలా మంది మీరు ఎవ్వరు కూడా కేర్ఫుల్ గా ఉండండి. అంటే పే చెక్ ఎంత మటుకు వచ్చింది కాదు, మీరు లాస్ట్ డే ఆఫ్ వర్క్ ఎప్పుడైనరో అప్పటి నుంచి 60 days కౌంట్ చేయాలి. చేసి ఈ లోపటినే మీరు 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 చేసే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ఏమన్నా కూడా చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు మీకు 3 నెలల శాలరీ ఇచ్చిందని చెప్పి అక్కడి నుంచి మీరు 60 days కౌంట్ చేయడం తప్పు. కొత్త గవర్నమెంట్ ఇది ఇంటర్ప్రిట్ చేసలేదు ఈ తీరుగా. ఇప్పుడు చాలా మంది కాంట్రాక్టర్ గా వర్క్ చేస్తూ ఉంటారు, మరి అలా చేసుకోవచ్చా? కాంట్రాక్టర్ గా వర్క్ అంటే ఇప్పుడు నార్మల్ గా పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్ కాంట్రాక్టర్ వర్క్ అని ఉంటుంది. అంటే మీరు చెప్పేది 1099 అన్నట్టు. అంటే మేము కాంట్రాక్టర్ 1099 అని ఉంటాం అక్కడ. లేదండి, H1B వాళ్లకు 1099 మీద పనిచేయరాదు. F1 వాళ్ళు పనిచేయచ్చు, TN వాళ్ళు పనిచేయచ్చు, తర్వాత H4EAD వాళ్ళు పనిచేయచ్చు. కానీ H1B వాళ్ళు 1099 మీద పనిచేయరాదు. వాళ్ళు డైరెక్ట్ పే స్టబ్ W2 ఫామ్ మీదనే పనిచేయచ్చు. ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ గా వాళ్ళు పనిచేయడానికి వీలు లేదు. ఇప్పుడు సెవరెన్స్ పే ఎఫెక్ట్ అంటున్నారు కదా సార్, ఎలా చూడాలి ఈ పేని? ఇప్పుడు అమెజాన్ లే ఆఫ్ చేస్తుందండి. October 28 లే ఆఫ్ చేసింది. October 28 లే ఆఫ్ చేస్తే వాళ్ళు 3 నెలల్లో 2 నెలల్లో ఇస్తారండి సెవరెన్స్ పే. తీసుకోవచ్చు వీళ్ళు తీసుకోవచ్చు సెవరెన్స్ పే. ఈ లోపల మీకు జాబ్ వచ్చి వేరే దగ్గర జాయిన్ అయినా కూడా అమెజాన్ నుంచి మీరు సెవరెన్స్ పే తీసుకోవచ్చు. అంటే మీరు క్వశ్చన్ అడగచ్చు, మీరు 2 కంపెనీ పని శాలరీస్ వస్తాయి అంటే కాదు అని చెప్తారు. ఎందుకంటే మీరు కంపెనీ బికి ఏమో పని చేసినందుకు వస్తుంది. ఏది మీరు నవంబర్ మంత్ లో పనిచేస్తున్నారు కాబట్టి కంపెనీ బి నుంచి నవంబర్ శాలరీ వస్తుంది. మరి నవంబర్ లో మీకు అమెజాన్ కూడా శాలరీ ఇస్తుంది. అంటే నవంబర్ లో పనిచేసినందుకు అమెజాన్ శాలరీ ఇస్తలేదు. అంతకుముందు మీరు ఎన్ని రోజులు అయితే పనిచేసినరో దానికోసం వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు పనిచేసినందుకు ఇస్తలేరు. కాబట్టి మీరు సెవరెన్స్ పే వచ్చేటప్పుడు వేరే కంపెనీలో జాయిన్ కావచ్చు, లేదా అంటే మీరు ఈ 60 days లో మీరు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. సెవరెన్స్ పే వచ్చినా కూడా సెవరెన్స్ పే కంప్లీట్ అయిన తర్వాత మీరు 60 days కౌంట్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఒక రకంగా చెప్పంటే అప్రూవ్డ్ వాళ్ళు ఉన్నారు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావచ్చు, L40 ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా సార్. వీటిల్లో మనం ప్రాబబిలిటీస్ ఏమున్నాయి? ఇప్పుడు I-140 అప్రూవ్ అయిన వాళ్ళకు జనరల్ గా మనం చెప్పిన ప్రిన్సిపల్స్ పనిచేస్తాయండి. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే కొందరు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD మీద ఉంటారు అన్నట్టు. అంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేస్తారు. అంటే వాళ్లకు అంతకుముందు పామ్ ఫైల్ అయిపోయి, I-140 ఫైల్ అయిపోయి, ప్రయారిటీ డేట్ కరెంట్ అయిపోయి 485 అనేది అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేస్తారు. అయితే మీరు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసినప్పుడు మీకు EAD అని ఒకటి వస్తుందండి. అంటే అప్పుడు మీకు 2 ఉంటాయి స్టేటస్. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అన్నది ఒక స్టేటస్ కదా. ఇంకోటి ఏమో H1B స్టేటస్. అంటే మీరు ట్రైన్ లో పోతుండ్రు అనుకోండి, మీరు 2 టికెట్లు ఉన్నాయి. మీరు ఎకానమీ క్లాస్ లో పోతుండ్రు, కానీ ఎకానమీ క్లాస్ లో 2 టికెట్లు ఉన్నాయి. ఒకటేమో H1B టికెట్ ఉంది, ఒకటేమో EAD టికెట్ ఉంది. సో మీకు ఒక టికెట్ పోయినా కానీ ఇంకో టికెట్ ఉన్నది మీకు. అయితే ఈ EAD మీద మీరు ఎంబటే జాబ్ చూసుకొని జాయిన్ కావాలండి. వెంటనే చూసుకొని రావాలి. దాని గురించి మనం వేరే సపరేట్ డిస్కస్ చేస్తున్నాం. ఒకవేళ ఇది కనుక డిపెండెంట్ EAD ఉంటేనేమో మీకు ఇబ్బంది ఏమీ లేదు. మంచిగా ఇంట్లో కూర్చొని చక్కబడదాం చేసుకుంటూ కూర్చోవచ్చు, లేదంటే పని చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మెయిన్ అప్లికెంట్ అయితే మాత్రం మీరు ఎంబడే జాబ్ చూసుకోవాలి. అది వేరే సపరేట్ డిస్కషన్. ఇప్పుడు EAD లో కూడా 2 రకాలు ఉన్నాయి, అది మనం వేరే ఎపిసోడ్ లో మాట్లాడదాం. అవును, బట్ 2 రకాలు ఉన్నాయి. రైట్. EAD లో 2 రకాలు కాదండి, మొత్తం 40 రకాలు ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఓన్లీ H1 మీద మాట్లాడుతున్నాం కాబట్టి H1 మీదే తీసుకుంటాం. మొత్తం 40 రకాల EADs ఉన్నాయి. సెపరేట్ వీడియో చేద్దాం సార్. ఇప్పుడు కొంతమంది ఇండియాకి వస్తూ ఉంటారు ఏదైనా ఒక పరిస్థితి వల్ల, ఒక రకంగా చెప్పాలంటే జాబ్ పోయిన తర్వాత
ఓకే. లేదు, శుభకార్యం ఏదైనా ఇబ్బందికరమైన వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇంతకుముందు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం H1B గురించి మాట్లాడుతున్నాం కాబట్టి H1Bలో వీళ్ళు జాబ్ పోయింది, ఇండియాకి వచ్చేసారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు, అప్పుడు ఎలా ఉంటుంది? అయ్యో గోవిందా గోవిందా భజ గోవిందా. ఎందుకంటే ఇప్పుడు అదే అందుకోసమే ఇది మెయిన్ ఈ టాపిక్ మనం డిస్కస్ చేసింది ఏంటంటే, ఇదివరకు చాలా మంది ఏంటంటే జాబ్ పోయిన తర్వాత అక్కడ కూర్చొని కొట్లాడే బదులు ఇండియాకి వచ్చి మంచి లగ్జరీ కూర్చొని మళ్ళా జాబ్ వచ్చిన తర్వాత ఇండియాకి పోయేటట్టు ఉండే. ఇప్పుడు అది లేదు, వీళ్ళు. ఎందుకంటే మనం లాస్ట్ ఎపిసోడ్ లో ఏం డిస్కస్ చేసినాం, లాస్ట్ 2 ఎపిసోడ్ ఏం డిస్కస్ చేసినాం, $100,000 ఫీజు అనేది ఎప్పుడు అప్లికబుల్ అయింది? లక్ష్మణ రేఖ దాటితే. లక్ష్మణ రేఖ అంటే యుఎస్ లో ఉన్నప్పుడు లక్ష్మణ రేఖ ఏంది? యుఎస్ బార్డర్. యుఎస్ బార్డర్ దాటితే $1,00,000 అప్లికబుల్ అయింది. సో నువ్వు లక్ష్మణ రేఖ దాటినావు కాబట్టి నీకు ఆ $1,00,000 అప్లికబుల్ అయింది. సో ఇప్పుడు ఒకవేళ నువ్వు కనుక పోతే ఇక 1 వే టికెట్ తీసుకొని వెళ్ళిపో. మరి ఇక నువ్వు రావాలంటే మరి నీకు కొత్తగా ఇచ్చే కంపెనీ $1,00,000 చేయాలి. మరి నీకు అంత వర్త్ ఉన్నదని నేనైతే అనుకోను. ఉంటే వెరీ గ్రేట్, ఓకే, ఉంటే వెరీ గ్రేట్. సో ఇప్పుడు పోతే మాత్రం మళ్ళీ రావడానికి వీల్లేదండి. ఏంటో మీరు చెప్తుంటుంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకునేటప్పుడు అంతవరకు రాకుండా ఉండడానికి మోకాలు అడ్డుతున్నారు అని అనుకున్నాం. కానీ మీరు చెప్పిన తర్వాత మోకాళ్ళు కాదు, పెద్ద పెద్ద వెహికల్సే పెడుతున్నారు రాకుండా ఉండడానికి అడ్డుగా. అది కష్టం, కష్టమే కదా సార్ అట్లా. కష్టం అంటే మరి దాని బుద్ధిస్ట్ ప్రిన్సిపల్ ఒకటి ఉందండి. దేర్ ఇస్ ఈజీ వే ఆర్ దేర్ ఇస్ అ హార్డ్ వే, విచ్ వన్ యూ పిక్ అంటే యూ ఆల్వేస్ పిక్ ద హార్డ్ వే అన్నారు. ఇంకోటి జాన్ ఎఫ్ కెనడీ కొటేషన్ ఉందండి, we choose to go to moon, and he repeated the word sentence, we choose to go to the moon not because it's easy, it's because it's hard. Yes. So definitely మీకు యుఎస్ అన్నది ఈజీ, పోయి అక్కడ పోయి జామకాయ కొనుక్కొని తిన్నట్టు కాదు ఇది. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ లెంతీ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ కల్బర్సమ్ ప్రాసెస్. మీరు దాన్ని మొత్తం అర్థం చేసుకొని మీరు టెక్నాలజికలీ ఎడ్యుకేషనల్లీ వర్త్ అయితేనే మీరు పోవాలి, లేదంటే పోవద్దండి. ఇప్పుడు మీరు లెంగ్తీ ప్రాసెస్ అన్నారు కాబట్టి అసలు ఈ టైం ప్రాసెసింగ్ ఎంతసేపు పడుతుంది, అంటే ఎంత టైం పడుతుంది అంటారు? H1B కావాలంటే ఇప్పుడు మీకు H1B కావాలని మీరు అనుకున్నారు అనుకోండి, $1,00,000 లేదనుకుందాం మనం, ఓకే, అది లేదనుకుందాం, $1,00,000 లేదనుకుందాం. అందుకే $1,00,000 నెల కింద వచ్చింది, September 21 వచ్చింది కాబట్టి అంత ముందు లేదు కాబట్టి $1,00,000 లేకుంటే మీరు H1B అన్నది March 2026 లో అప్లై చేస్తే మీరు October 2026 పోవచ్చు. అంటే దాదాపు ఇప్పటి నుంచి 1 year టైం ఉందన్నట్టు. 1 year టైం ఉందన్నట్టు. అదే మీరు కనుక అంటే మీ కంపెనీ కనుక ఏప్రిల్ డిసైడ్ అయింది అనుకోండి మిమ్మల్ని హైర్ చేయడానికి, ఏప్రిల్ డిసైడ్ అంటే April 2025 డిసైడ్ అయింది అనుకోండి, April 2025 డిసైడ్ అయినా కూడా వాళ్ళు March 2026 ఫైల్ చేయాలి. వచ్చేది ఎప్పుడు October 2026 అంటే 1.5 year పీరియడ్ వెయిట్ చేయాలి. బిట్వీన్ 1.5 year టు అబౌట్ మినిమమ్ ఆఫ్ అబౌట్ 6 to 7 months వెయిటింగ్ పీరియడ్ ఉందండి. ఇది H1B కోసం మీరు చేస్తే ఇక్కడి నుంచి పోదలుచుకుంటే. సరే F1 మీద ఉన్నా కూడా అక్కడ కూడా సేమ్ వెయిటింగ్ పీరియడ్, కాకపోతే ఏంటంటే మీరు F1 మీద ఓపీటీ సిస్టమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కాబట్టి పని చేసుకోవచ్చు. అందుకోసం లెంతీ పీరియడ్ అని చెప్పినారట, చాలా లెంతీ పీరియడ్. నా ఇన్ని చేసినా కూడా మీకు నలుగుట్లో ఒక్కటికే లాటరీ వస్తుంది, మిగతా ముగ్గురికి రాదు. సో అందుకోసం లెంతీ అండ్ కల్బర్సమ్ ప్రాసెస్ అని అన్నారు. 2 లెంతీ ఒకటే కాదు, అంత ఈజీ ప్రాసెస్ కూడా కాదు, ఈ రెండు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలో యుఎస్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు లేకపోతే అక్కడ ఉండేటప్పుడు సర్వైవ్ కావడానికి, ఆ లక్ష్మణ రేఖ దాటకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా? ఏమంటారు? ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం కదండి. ఫస్ట్ వాళ్ళకి ఒకవేళ కనుక H4 డిపెండెంట్ కానీ L2 డిపెండెంట్ వీసా కానీ ఆప్షన్ ఉంటే మాత్రం బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి మీరు L2 కానివ్వండి H4 కానీ మూవ్ కాండి.
లేదా అంటే మీరు F1 కానీ D2 కానీ మూవ్ కాండి అక్కడ. ఇదివరకు థర్డ్ ఆప్షన్ ఉండే ఇండియాకి రావడానికి, ఇప్పుడు ఆ ఆప్షన్ దాదాపుగా క్లోజ్ అయినట్టే. మీ అయ్యా అవ్వ మంచిగా ఫుల్ గా పైసలు ఉండి ఇక్కడ ఆడి కారు కొని మంచిగా విల్లా కొనేసి సరే వచ్చేసిండి, అది వేరే విషయం మీకు అక్కడతో. కానీ మీరు నార్మల్ మా లాంటి ఫ్యామిలీ వాళ్ళు పోయి చికెన్ సెంటర్ పని చేసుకొని కష్టపడి బయటకు వచ్చిన వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ పోయి ఇక్కడ పోయిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు అంత ఈజీగా, నేను చికెన్ సెంటర్ పని చేసండి శివం రోడ్ లో, సో యుఎస్ పోప్ ఉంది అందుకోసం చెప్తున్నా. సో అటువంటి వాళ్ళందరూ అంత ఈజీగా మీరు వెనుకకు రావడానికి అన్నది ఇప్పుడు వద్దు. ఎందుకంటే మీరు B2 మూవ్ కాండి లేదా F1 మూవ్ కాండి, అక్కడే ఉండండి. కానీ ఇక్కడ ఇండియా వస్తే మాత్రం మీకు $100,000 చార్జ్ పడుతుందండి మీకు. ఓకే. సో అంటే మీరు అన్నట్టుగా ఫైనల్ గా అక్కడ పని చేసుకుని ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఇటు వచ్చి కాస్త రిలాక్స్ అయ్యి వెళ్దాము అని అనుకుంటే ఇంకా రిలాక్సే, మాక్సిమం రిలాక్స్డ్ గా ఉండాల్సింది ఇండియాలో. అంటే ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు, వచ్చిన తర్వాత జాబ్ చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్స్ కొద్దిగా రిలాక్సింగ్ ఉంటాయి. ఇంకోటి, ఇక్కడ కనుక మీరు జాబ్ చేసిన అనుకోండి, ఇక్కడనే ఉండదలుచుకున్నారు అనుకోండి, ఈ క్యారియర్ గైడ్ మీరు ఇన్నక్కర్లేదు, నేను చెప్పిన పాడే, ఎందుకంటే మీకు వర్తించదు. అక్కడి నుంచి అక్కడ ఏదన్నా జంప్ చేయాలి, కష్టాలు పడాలి, ఏది ఏమైనా సరే ఈ లోపలే చావైనా బతుకన్న లాంటి డైలాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ గట్టిగా పట్టుకుంటే మాత్రం చావు ఏముండదులేండి, కానీ కష్టం అన్నది డెఫినెట్లీ కంపల్సరీ ఉంటదండి. ఇప్పుడు కొంతమంది ఇండియన్స్ తో మనం మాట్లాడుతుంటుంటే వాళ్ళ కష్టాలు చూస్తుంటే మన కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి సార్. బట్ ఒకటి, మీరు చెబుతున్నట్టు మీరు అమెరికన్స్ కాబట్టి, అక్కడ సిటిజన్స్ కాబట్టి, ఆ దేశానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ పర్టిక్యులర్గా తూచా తప్పకుండా పాటించగలిగినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేదు. లేదు లేదు అందుకోసం వాళ్ళు రెగ్యులర్ గా క్యారియర్ గైడ్ రావాలండి, చూడాలి, వచ్చి వినాలి. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని ఉన్నాయండి చెప్పేటి. నార్మల్ గా మీరు B2 ఫైల్ చేసేటప్పుడు B2కి ఎంత టైం పడుతుంది అంటే ఒక 2 months నుంచి 4 months టైం పడుతుందండి. F1 కేమో మీరు ప్రీమియం ప్రాసెసింగ్ ఫైల్ చేసుకొని విత్ ఇన్ 3 weeks లో మీకు వచ్చేస్తుంది. ఇంకోటి, B2 పెండింగ్లు ఉన్నా కూడా అప్రూవ్ అయిన తర్వాత కూడా B2 నుంచి మీరు H1B స్టేటస్ కు మారొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. వాటికి పెండింగ్ ఉన్నప్పుడు కూడా మీకు జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు H1B ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దానికి వాళ్ళు అప్రూవ్ చేస్తారు, H1B అప్రూవ్ అయినా కూడా H1B ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఈ B2 నుంచి H1B ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు $1,00,000 ఫీజు లేదు. ఆ తర్వాత మీరు H1B పోయిన తర్వాత F1 కానివ్వండి, H4 కానీ పోయినా కూడా సేమ్ రూల్, అది పెండింగ్ ఉన్నా కూడా అప్రూవ్ అయినా కూడా మీరు చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్రూవ్ చేసుకోవచ్చు. ఆ చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్రూవ్ అయినప్పుడు, ఆ చేంజ్ ఆఫ్ స్టేటస్ మీరు అప్రూవ్ చేసుకున్నప్పుడు మీరు విత్ ఇన్ US నే చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్రూవ్ చేస్తుంది కాబట్టి లక్ష్మణ రేఖ దాటలేదు కాబట్టి మీకు $1,00,000 అప్లికబుల్ కాదు. ఇంకోటి, కొందరు ఏం చేస్తారంటే, వార్నింగ్ అండి ఇది, కొన్ని ఫేక్ కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ హౌస్ ప్రాజెక్ట్ అని ఒకటి పెడతారు. అంటే మా కంపెనీలో లోపల ప్రాజెక్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు H1 అంటే నార్మల్ కన్సల్టింగ్ కంపెనీస్ కు వేరే దగ్గర ప్లేస్ చేయాలి. వాళ్ళు ఏమంటారు, మా దగ్గరనే జాబ్ ఉందని చెప్పి వాళ్ళు H1B ఫైల్ చేస్తారు. చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ పోరగాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఫైల్ చేస్తారు. ఇంకోటి, డబ్బులు తీసుకొని ఫైల్ చేసిన తర్వాత వాడు పేరోల్ రన్ చేయాలి. పేరోల్ రన్ చేయాలంటే వాడు ఏం చేస్తాడంటే వీని దగ్గర నుంచి ఆ పేరోల్ అయ్యే ట్యాక్స్లు తీసుకొని మళ్ళీ ఆ పేరోల్, అంటే ఇప్పుడు వానికి నెలకు $5,000 శాలరీ ఇవ్వాలనుకుందాం, నెలకు $5,000 అంటే తర్వాత $1,100 వాడు ట్యాక్స్ కట్టాలి. ప్రతి నెల వీళ్ళ దగ్గర నుంచి ఆ 1,500 2,000 వాడు వసూలు చేసుకుంటే వాడు వస్తా అంటాడు అన్నట్టు. ఇవన్నీ తప్పుడు వ్యవహారాలు. ఇటువంటి వ్యవహారాలు మీరు పోకండి. మీకు లెజిటిమేట్ గా B2 ఉంది, లేదా అంటే F1 ఉంది, H4L2 ఉంటే అంతకన్నా మంచి ఇంకోటి లేనే లేదు. ఏ గత్యంతరం లేకున్నా కూడా మీకు B2 వీసా అన్నది ఉన్నది కాబట్టి మీరు ఇటువంటి స్కామ్స్ లో మీరు ఇన్వాల్వ్ కాకండి. నేను కొందరు చూస్తా, వాళ్ళు అందులో స్కామ్ ఇన్వాల్వ్ అయిపోయి అందులో పేరు రాకుండా వాళ్ళు ఇండియాకి రావాల్సి వస్తుంది. అప్పుడు తర్వాత వాడేం చేస్తాడు, వానికి ఏమైనా కంపెనీ మీద దెబ్బపడ్డది అనుకోండి, వాడు తట్టబుట్ట దొరుకుని వీడిచ్చిన పైసలలో కొంత కమిషన్ అన్ని తీసుకొని ఇంతమంది 100 మంది దగ్గర డబ్బులు తీసుకుంటాడు. తీసుకొని వాడు వెళ్ళిపోతాడు. కొందరు అయితే ఆ పేరోల్ రన్నే చేయరు, అది కూడా మన రన్ చేసినట్టు చూపెట్టి ఆ పైసలు కూడా వాడే మింగేస్తాడు.
వీళ్ళు ఏమంటారు మరి అట్లా మింగిండి నువ్వు దొంగ దగ్గరికే పోతివి, దొంగ సత్యం చెప్తాడని నువ్వు ఎట్లా అనుకున్నావు, నువ్వు దొంగతనాలు నువ్వే పార్టీ ఉంటివి, నువ్వు ఎట్లా అనుకున్నావు అని. ఇటువంటివన్నీ కూడా మీరు జాగ్రత్త పడండి, అటువంటి వాటిలలో ఇన్వాల్వ్ అవ్వకండి. దాన్ని మనీ లాండరీ, అది ఫెలోనీ క్రైమ్ కిందకి వస్తుంది. కాబట్టి మీరు అటువంటి వాటిలలో ఎందులో కూడా ఇన్వాల్వ్ కాకండి. మీకు F1 ఆప్షన్ ఉంది, D2 ఆప్షన్ ఉంది, అక్కడ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఆప్షన్. ఒకవేళ అంత కూడా కాకుంటే మీరు ఒకవేళ ఇండియాకి రాదలుచుకుంటే అది మీ ఇష్టం. కానీ మీరు ఇటువంటి కంపెనీస్ ద్వారా మీరు ఇన్వాల్వ్ కాకండి. మీరు లెజిటిమేట్ గా మొదలే ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. మీకు జాబ్ వస్తుందని గ్యారంటీ ఏమీ లేదు కాబట్టి మీరు మొదలే ప్లాన్ చేసుకొని B2కు అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీకు వేరే జాబ్ రాకపోతే మీరు B2కు ట్రాన్స్ఫర్ చేసుకోండి, అది బెటర్. మళ్ళీ B2 నుంచి మీకు H1 అన్నది చాలా ఈజీ ఉన్నది, అంత ఇబ్బంది ఏం లేదు మీకు. ఇప్పుడు ఒక్కసారి అక్కడ ఉన్నప్పుడు మీరు చెబుతున్న ఈ టిప్స్ కనుక పాటించినట్లయితే, అంటే B2కి అప్లై చేయడము ఇలా చేసినట్లయితే అక్కడి నుంచి ఎట్లయినా మళ్ళీ H1B మనం సాధించుకోవచ్చు. ఇండియాకు వస్తే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులే. అవునండి, ఇదివరకు మనం క్యారియర్ గైడ్ లో మనం ఏమన్నాం, ఇండియాకి వచ్చి కూడా మీరు ఎప్పుడైనా 90 ఏళ్ళలో ఎప్పుడైనా వెనకపోవచ్చు అని చెప్పినాం. మనం చెప్పినాం, కరెక్టే. మరి అంటే అది నెల కింద కరెక్టే కానీ ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇదివరకు ఇండియాకి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ H1B ఉంది కాబట్టి మళ్ళా లాటరీ అవసరం లేదు, మీరు పోచానని చెప్పినాం. అప్పుడు కరెక్టే. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు $1,00,000 వర్తిస్తుంది కాబట్టి మీరు ఇండియాకి రావడం అనేది మంచి పని కానే కాదు. ఇక్కడ ఒక్క డౌట్ వచ్చింది సార్. ఒకవేళ ఒక వారం రోజులకో 10 రోజులు, ఎక్కువ రోజులు కాదు, జస్ట్ అమ్మ వాళ్ళకి బాగాలేదను, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, చూడ్డానికి హాస్పిటలైజ్డ్ అయ్యారు, చూడ్డానికి ఒక 1 వీక్ వచ్చి వెళ్ళడానికి, అప్పుడు కూడా ఇదే నియమం ఉంటది, ఇదే కండిషన్ ఉంటుందా? అంటే జాబ్ ఉన్నప్పుడు మాట్లాడుతారా, జాబ్ లేనప్పుడు మాట్లాడుతారా? జాబ్ లేనప్పుడు. లేదండి. ఒక్కొక్కసారి మీరు జాబ్ లేనప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పోవాలంటే మళ్ళీ $1,00,000. జాబ్ ఉన్నట్లయితే లీవ్ పెట్టుకుని రావచ్చు. జాబ్ ఉన్నప్పుడు లీవ్ పెట్టుకుని రావాలి, కానీ స్టాంపింగ్ పోవాలి. స్టాంపింగ్ పోతే అంత ఈజీగా స్టాంపింగ్ కూడా ఇస్తలేరండి. ఓకే, సో దానికి నేనేమంటా అంటే, ఇప్పుడు రష్యన్ రోలే అని ఉంటుందనండి, తెలుసా అండి? ఇప్పుడు ఆడినరా మీరు రష్యన్ రోలే? మంచి పని, ఇప్పుడు ఆడకండి. ఓకే, మంచిది కాదు మీకు. అయితే రష్యన్ రోల్ ఏంటంటే దాంట్లో బుల్లెట్ పెడతారండి, దానిలో పెట్టిట్ట తిప్పుతారు. బుల్లెట్ పెట్టిన తర్వాత ఇట్లా నా తెలంగాణ పెట్టుకుని టక్కన కొట్టి నేను బతికిపోయింది అనుకోండి, నెక్స్ట్ మీకు గందిస్తా, మీరు కొట్టుకోవాలన్నట్టు. దాన్ని రష్యన్ రోలే అంటారు అన్నట్టు. సో ఇప్పుడు స్టాంపింగ్ ఎట్లయిపోయిందంటే ఈ రష్యన్ రోలే మొదలైపోయింది. ఇక్కడికి వస్తే మళ్ళా అది ఉంటుందో తగ్గుతుందో అర్థం కావట్లేదు. నార్మల్ గా రష్యన్ రోలేలో 1/6 పాసిబిలిటీ ఉంటుంది మీకు. ఓకే, ఇట్లా కొట్టినప్పుడు 1/6 పాసిబిలిటీ. ఇక్కడ కూడా అంతే, సేమ్ పాసిబిలిటీ ఉంది. 1/6 పాసిబిలిటీ ఆ దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది, మీరు చూసుకోవాలి. దానికి ఒక తెలుగులో సామెత ఉందండి, అవ్వ కావాలన్నా బువ్వ కావాలన్నా చూస్ చేసుకోవాలండి. సారీ, బట్ అట్లే ఉన్న సిచ్యువేషన్. ఇప్పుడు నేను నాకు కూడా కొడుకున్నాడు, నేను కూడా సీరియస్ అయ్యి ముసలోనే పోతా, ఏదో అయింది. కానీ నా కొడుకు లైఫ్ నేను చేపట్టి పాడైతే మాత్రం నాకు నచ్చదు. మరి మిగతా తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టం, కానీ ఇది నా ఒపీనియన్, నేను చెప్తున్నా. కొద్దిగా జాగ్రత్తగా వీటిని ప్లాన్ చేసుకొని రాండి, అంత ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయ్యి రాకండి, నేను యాజ్ అ తండ్రిగా చెప్తున్నా. కానీ మన భారతీయ సంస్కృతి వీడియో లెంగ్తీ అయినప్పటికీ మన భారతీయులు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మేము సార్, మీరు కాదు, నేను కాదు. అంటే మీరు అంటే ఇప్పుడు ఒకటేంటంటే, ఏ తల్లి తండ్రి కూడా, భారతీయులైనా కూడా అమెరికన్స్ అయినా కూడా, వాళ్ళ యొక్క పిల్లల లైఫ్ ఆగం కావాలని ఎవరు అనుకుంటారు? ఆగం కావడం కాదు సార్, కానీ కనీ పెంచిన తల్లిదండ్రులు కనీసము ఆ దూరం నుంచి ఫోన్లో, అదేదో సినిమాలో అన్నట్టు టాబ్లెట్ వేసుకొని ఫోన్లో చెప్పడం కన్నా, అంతగా బాగాలేనప్పుడు ఎవరికైనా ఒకసారి కళ్ళారా చూసుకోవాలి, తమ పిల్లల్ని కళ్ళారా ఏమంటారు. నాకైతే నా కొడుకు వన్ లైఫ్ ఖరాబ్ అవుతుంది అంటే నాకు రావద్దని నేను అనుకుంటా. అది మరి మీరు అమెరికన్ అనొచ్చు, మీరు ఏమైనా అనుకోవచ్చు. నా కొడుకు లైఫ్ పాడవుతుంది అంటే నేను ఎప్పుడు కూడా వన్ రావద్దని చెప్పేస్తాను. అది మీ ఇష్టం అండి. అదే మా భారతీయులకి ఏదో ఉంటది, పిల్లల్ని కళ్ళ చూసుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఇంక లేదు, మనం వెళ్ళిపోతున్నప్పుడు చూసుకోవాలి బిడ్డల్ని. ఇంకా అవన్నీ లేవు, నీ డబ్బులే ఇంపార్టెంట్, నువ్వు అక్కడే ఉండాలి. డబ్బులు ఒక్కటే కాదు, అమెరికా అంటే డబ్బులు ఒక్కటే కాదండి. లైఫ్ లా చాలా ఉంటాయండి. డబ్బులు ఒక్కటని కాదు కదా, ఒక లైఫ్ స్పాన్ లో చాలా ఉంటాయండి.
అమెరికా అంటే ఒక్క డబ్బులు ఒక్కటే కాదు, చాలా ఉంటాయి. అవన్నీ వదులుకోనంత ఈజీగా రాదు. సరే మీ ఇష్టం అది, కానీ చెప్తున్నాను నా ఒపీనియన్ యాజ్ అ తండ్రిగా నేను చెప్పేది. నా కొడుకు ఇది, వాని ఇష్టం, వాడు ఇంటి అన్నాడు లేకుండా లేదు. ఓకే, సో ఇబ్బందికరమైన పరిస్థితులే చూద్దాం సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు ముందు వీడియోస్లో మనం మాట్లాడినప్పుడు ఎప్పుడైనా రండి ఎప్పుడైనా పొండి అని మాట్లాడుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి మీరు వచ్చారంటే ఇంకెక్కడ ఉండిపోవాల్సింది. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మరి ఏం అప్డేట్ వస్తుందో తెలియని పరిస్థితి. సో అందుకోసమే కెరీర్ గైడ్ త్రూ ఎవ్రీ డే మీరు జూమ్లో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు ఉండే డౌట్స్ అన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడైతే H1B వీసా గురించి చాలా క్లియర్గా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.